హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇన్ఫర్మేషన్ హబ్ తెలుగు. ఈరోజు మరొక కొత్త నోటిఫికేషన్‌తో మీ ముందుకు రావడం జరిగింది. అదే టీఎస్‌ఆర్టీసీ నుండి రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఒకవేళ మీరు మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ లైక్ థిస్. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీరు నోటిఫికేషన్ చూడొచ్చు. మనకి ముందుగా వేకెన్సీస్ విషయానికొచ్చినట్లయితే మనకి టోటల్‌గా 198 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ మనం పోస్ట్ వైస్ చూసుకున్నట్లయితే మనకి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీకి 84 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. అలాగే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీకి 114 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. టోటల్‌గా 198 వేకెన్సీస్ ఉండడం జరిగింది. 198 ఇక్కడ మనకి పే స్కేల్ విషయానికొచ్చినట్లయితే మనకి పే స్కేల్ అనేది 27,000 నుండి 81,000 దాకా ఉండడం జరిగింది. బోత్ ట్రాఫిక్ సూపర్వైజర్ అండ్ మెకానికల్ సూపర్వైజర్. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. హైలైట్ చేసాను. ఇక్కడ మీరు చూడొచ్చు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్. మనం ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీకి చూసినట్లయితే టోటల్‌గా 7 జోన్స్‌కి రిక్రూట్‌మెంట్ అనేది జరుగుతుంది. కాళేశ్వరం, బాసర, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి, యాదాద్రి, జోగులాంబ, చార్మినార్. ఇక్కడ మనకి ఎక్స్‌టర్నల్ క్యాండిడేట్స్ మరియు డిపార్ట్‌మెంటల్ క్యాండిడేట్స్‌ది చూడొచ్చు. ఇక మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీకి చూసుకున్నట్లయితే మనకి అదే విధంగా సేమ్ 7 జోన్స్‌కి రిక్రూట్‌మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ వేకెన్సీస్ విషయానికొచ్చినట్లయితే 114 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. ఇక బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ విషయానికొచ్చినట్లయితే మనకి టోటల్‌గా 14 ఉండడం జరిగింది. మీరిక్కడ చెక్ చేయొచ్చు స్క్రీన్ పైన. ఇక్కడ తర్వాత అలాగే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీకి 38, అలాగే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీకి 14 ఉండడం జరిగింది బ్యాక్‌లాగ్ వేకెన్సీస్. జనరల్ ఇన్‌స్ట్రక్షన్ విషయానికొచ్చినట్లయితే ఒకసారి స్క్రీన్ పైన మీరు పాజ్ చేసి చూడొచ్చు. ఇక ఫీ స్ట్రక్చర్ విషయానికొచ్చినట్లయితే మనకి క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వారు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ కానీ, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీకి గానీ ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వారు ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే ₹400, అలాగే అదర్ క్యాస్ట్ వాళ్ళైతే ₹800 అనేది పే చేయాలి. ఎలిజిబిలిటీ ఎవరైతే ఈ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా కొన్ని ఎలిజిబిలిటీస్ అనేది మీట్ కావాల్సుంటుంది. బోత్ జెండర్ వైస్ చూసుకున్నట్లయితే బోత్ మెన్ అండ్ వుమెన్ ఆర్ ఎలిజిబుల్. ఏజ్ లిమిట్ విషయానికొచ్చినట్లయితే 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో కంపల్సరీగా. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి 3 ఇయర్స్ ఇన్ అడిషన్ టు ది లెంగ్త్ ఆఫ్ ది సర్వీస్ రెండర్డ్ ఇన్ ది ఆర్మ్డ్ ఫోర్స్. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 5 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. చూడొచ్చు మీరిక్కడ. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడొచ్చు. ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది ఉండాలి. మరొక పోస్ట్‌కి డిప్లొమా ఉన్నా సరిపోతుంది. ఆటోమొబైల్ ఆర్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో. ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ మీరు చెక్ చేయొచ్చు స్క్రీన్ పైన. సెలక్షన్ ప్రొసీజర్ విషయానికొచ్చినట్లయితే మనకి 2 స్టేజెస్‌లో ఉండడం జరుగుతుంది. ఫస్ట్‌ది రిటన్ ఎగ్జామినేషన్. దానికి సంబంధించిన సిలబస్ మీరిక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. టోటల్‌గా మనకి 6 పార్ట్స్‌లో ఉండడం జరిగింది సిలబస్ అనేది. సూపర్వైజరీ యాప్టిట్యూడ్, ఇంజినీరింగ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్. టోటల్‌గా మనకి 200 క్వెషన్స్ అనేది ఉండడం జరిగింది. సెలక్షన్ అనేది ప్యూర్‌లీ మనకి మెరిట్ బేస్ మీద సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మెరిట్ ఇద్దరికి ఈక్వల్ మార్క్స్ వచ్చినట్లయితే మనకి ఏజ్ అనేది కన్సిడరేషన్‌లోకి తీసుకుంటారు.
దీనికి సంబంధించి మీకెలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకేమన్నా మీకు ఇలాంటి నోటిఫికేషన్స్, ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.